అందరికీ నమస్కారం. పోర్ట్‌ఫోలియో యాక్టివిటీ 11కు సంబంధించి ఇచ్చినటువంటి సూచనలను ఒకసారి పరిశీలించినట్లయితే, చూస్ ఎనీ టాపిక్ అండ్ ప్రిపేర్ ఏ లెసన్ ప్లాన్ ఇంక్లూడింగ్ ప్రీ రీడింగ్, వైల్ రీడింగ్, పోస్ట్ రీడింగ్, వొకాబులరీ, గ్రామర్, writing activity, and also address issues such as gender sensitivity, inclusion, environmental sensitivity, etc. మిత్రులారా, ఈ విధంగా పోర్ట్ఫోలియో యాక్టివిటీకి సంబంధించి మనకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సూచనలు ఆధారంగా చేసుకొని పోర్ట్ఫోలియో యాక్టివిటీ 11ను మోడల్ పోర్ట్ఫోలియో కింద మీ ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. దాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే, పోర్ట్ఫోలియో యాక్టివిటీ 11 సబ్జెక్ట్ ఇంగ్లీష్, క్లాస్ 5th, చాప్టర్ ఏ బిగ్ సర్ప్రైజ్. ముందుగా ప్రీ రీడింగ్ యాక్టివిటీ. స్టూడెంట్స్ లుక్ ఎట్ ద పిక్చర్ ఆన్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ద లెసన్ అండ్ సీ వాట్ ఈజ్ ఇన్ ఇట్. ఆ విధంగా ప్రీ రీడింగ్ యాక్టివిటీని రాయడం జరిగింది. నెక్స్ట్, వైల్ రీడింగ్ యాక్టివిటీ. The teacher divides the students into 4 groups and each group reads one sentence in the lesson. Explain the meanings of the keywords in the sentence. Keywords: grow, weed, insect, worm, petty, pour, blossomed, tiny, raised, display. మిత్రులారా, ఈ విధంగా వైల్ రీడింగ్ యాక్టివిటీ కింద ఉపాధ్యాయుడు విద్యార్థులను 4 గ్రూపులుగా చేసి ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క గ్రూప్ చేత చదివించటం జరుగుతుంది. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి కీవర్డ్స్కి ఉపాధ్యాయుడు వివరించటం జరుగుతుంది. తదుపరి పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ. ఆఫ్టర్ ద స్టూడెంట్స్ రీడ్ ద లెసన్, ద టీచర్ ఆస్క్స్ ద స్టూడెంట్స్ స్మాల్ క్వశ్చన్స్ అండ్ టెస్ట్స్ హౌ వెల్ దే అండర్స్టాండ్ ద లెసన్. అంటే పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ కింద విద్యార్థులు గ్రూపులుగా ఒక్కొక్క వాక్యాన్ని చదివిన తర్వాత వారు చదివినటువంటి విషయాన్ని అవగాహన చేసుకున్నారా లేదా అనే దానికోసం ఉపాధ్యాయుడు చిన్న చిన్న ప్రశ్నలను అడగటం జరుగుతుంది. తదుపరి వొకాబులరీ. There are 5 names of fruits and vegetables, each in the word maze given below. Find the circle their names. One is done for you. మిత్రులారా, ఇక్కడ ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. అందులో ఫ్రూట్స్ నేమ్స్, వెజిటబుల్ నేమ్స్ ఇవ్వటం జరిగింది. వాటిని విద్యార్థి ఒక సర్కిల్ మాదిరిగా రౌండ్గా చుట్టడం జరుగుతుంది. తదుపరి వొకాబులరీలోనే సెకండ్ యాక్టివిటీ కింద స్టూడెంట్స్ saw some pulses and vegetables at the exhibition. The names of some pulses end with gram and the names of vegetables end with God. Write them and under the correct heading. ఆ విధంగా ఇక్కడ కొన్ని ఇవ్వటం జరిగింది. వాటిని ఇక్కడ పల్సెస్ కింద, వెజిటబుల్స్ కింద డివైడ్ చేయాలి. గ్రీన్, బెటర్, యాంగ్లర్, రెడ్, హార్స్, స్నేక్, బ్లాక్, బాటిల్. ఆ విధంగా ఇచ్చినటువంటి వర్డ్స్ని ఇక్కడ ఇచ్చినటువంటి పట్టికలో పల్సెస్ కింద, వెజిటబుల్స్ కింద రాయటం జరుగుతుంది. తదుపరి 5th, గ్రామర్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ అండర్లైన్ యాక్సిలరీస్. 1. I am working as a teacher. 2nd, he is a player, he is playing cricket. 3rd, Aruna is a doctor, she is wearing a white coat. 4th, Raju is a writer, he is writing a story. 5th, I have completed my breakfast. మిత్రులారా, ఈ గ్రామర్ కింద అక్కడ ఇచ్చినటువంటి వాక్యాల్లో ఎక్కడైతే యాక్సిలరీస్ ఉంటాయో వాటిని అండర్లైన్ చేయాల్సి వస్తుంది. తదుపరి 6th, రైటింగ్ యాక్టివిటీ. లలిత వాంటెడ్ టు గ్రో టొమాటో ప్లాంట్స్. హర్ ఫాదర్ హెల్ప్డ్ హర్ టు గ్రో ద ప్లాంట్స్. రైట్ ఏ కన్వర్జేషన్ దట్ మై హ్యావ్ టేకన్ ప్లేస్ బిట్వీన్ దెమ్
అండ్ రోల్ ప్లే ఇట్. అంటే ఇక్కడ ఒక కన్వర్జేషన్ అనేది ఇవ్వటం జరిగింది. లలిత యొక్క ఫాదర్కి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ను ఇక్కడ 1 by 1 లలిత ఫాదర్ ఆ విధంగా వారి యొక్క కన్వర్జేషన్ను విద్యార్థి రైటింగ్ యాక్టివిటీ కింద వ్రాయాల్సి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఈ విధంగా మాడ్యూల్ 11కు సంబంధించినటువంటి మోడల్ పోర్ట్ఫోలియోను మీ ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకొని మీరు ఇంకా ఎక్కువగా ఉదాహరణలతో మీ యొక్క సృజనాత్మకతను జోడించి వ్రాస్తారని చెప్పి భావిస్తున్నాను.